ప్రేక్షకులకు నమస్కారం అండి. పట్టిక, సుహాగా అంటారు. దీన్ని లోహద్రావి అని కూడా అంటారండి. అంటే లోహాల్ని తొందరగా కరిగేలాగా చేస్తుందనమాట. ఆయుర్వేదంలో ఏం చేసేవారంటే పూర్వం ఏదైనా కరిగించాలంటే సత్తు లాంటిది గానీ, లేకపోతే ఇనుము గానీ, ఇటువంటివి కరిగించటానికి దీని చూర్ణం కొంచెం ఎత్తే తొందరగా కరిగిపోతుందనమాట. పట్టిక అంటే చాలామంది మగవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే పూర్వం మనం బార్బర్ షాపుల్లో షేవింగ్ అయిన తర్వాత అది తెల్లగా ముక్కలే ఉంటుంది. దాన్ని నీళ్ళలో తడిపి మొహం గెడ్డం అంతా రాసేవారు. రాయటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు హైజీనిక్‌గా లేని కత్తెరలు గానీ, షేవింగు ఈ కత్తులు గానీ, ఇయి గానీ వాడడం వల్ల ఎదుటి వాళ్ళకి చర్మ రోగాలు ఏమన్నా ఉంటే మనకు రాకుండా ఉంటాయి గాబట్టి, ఆ విధంగా పామేవారనమాట అది. అంటే దాని అర్థం ఏంటి? బ్యాక్టీరియాని, ఫంగస్‌ని, ఈ అంటువ్యాధుల నుంచి అది మనకి దూరం జేస్తుంది. తర్వాత దీన్ని పొంగించి వాడాలండి. పచ్చిది వాడకూడదు. పచ్చిది వాడితే ఏమవుతుందంటే నోరు పుండు పట్టడం, లేకపోతే బెరడు కట్టడం, దళసరెక్కిపోతుంది అసలు ఇంక మీకేం తెలీదు. అప్పుడేం జేయాలంటే నోట్లో నెయ్యి పుక్కిలించినా, నెయ్యి రాసుకున్నా దానికి విరుగుడనమాట అది. దీనిని 1 గ్రాము నుంచి 5 గ్రాముల దాకా పొంగించిన పటికని వాడుకోవచ్చు. రకరకాల ఉపయోగాలుంటాయన్నమాట ఇది. ఇది ఒక అద్భుతమైన ఫార్ములా నేను మీకు చెప్పబోతున్నాను. ఈ చాలా రహస్యమైనవన్నమాట ఇలాంటియి. ఎక్కడో ఎన్నో గొప్ప గ్రంథాలు తిరగేస్తే తప్ప ఎక్కడో ఒక్క పాయింట్ దొరుకుతా ఉంది. ఇది ఎక్కువ మందికి ఉపయోగపడాలని చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. పట్టిక తీసుకొని దాన్ని చూర్ణం చేయాలి. పచ్చి పట్టికే. చూర్ణం చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక అర్ధ లీటర్ నుంచి లీటర్ పాలు బాగా మరిగించండి. మరిగించి ఒక గిన్నెలో ఏసి, ఆ గిన్నెలో ఒక తులం ఈ పటిక చూర్ణం ఏసేసి, ఇమ్మీడియేట్‌గా ఇంకొక పెద్ద గిన్నె దాని మీద మూతేసేయండి. ఒక మాదిరి వేడిగా ఉండగానే. ఏసేస్తే అది ఏమవుతుందంటే వెంటనే తోడుకుపోతుంది. అది పూర్తిగా చల్లారే లోపలనే తోడుకుపోతుందనమాట. అలాగా సాయంత్రం తోడేసుకొని మీరు ఉదయం అది పూర్తిగా ఒక మనిషి తినేయాలి. దగ్గర దగ్గర ఒక అర లీటర్ నుంచి లీటర్ పెరుగు తినాలి. అలాగా ఒక వారం రోజులు కనుక తింటే 5 రోజుల నుంచి వారం రోజులు ఎవరైతే కాళ్ళు, చేతులు నీరస పడిపోయి పెరాలిసిస్ వల్ల గానీ, వాత వ్యాధి వల్ల గానీ, నడవలేనంత బలహీనంగా ఉన్నారో, వాళ్ళు ఒక వారంలో నడిచేస్తారు అని శాస్త్రంలో చెప్పబడి ఉంది. దీన్ని మీరు తయారు జేసి ట్రయల్ వేసుకోండి. నేనైతే ఇంతవరకు ఎవరి మీద ప్రయోగించలేదు. అర్థమైంది కదండీ! అది ఒక అర తులమే గాబట్టి, తులం కనుక వాడాలి అంటే మీరు ఒక లీటర్ తీసుకోవాలి. అర తులం అయితే అర లీటర్ తీసుకోండి. సరిపోతుంది. దీనివల్ల అంత చెడ్డ కూడా ఉండదు. ఇది తాగే ముందర ఏమన్నా చెడుంటుందనుకుంటే నోటికి నెయ్యి రాసుకొని ఆ పెరుగు తినేయండి. తినేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ నరాలకి గొప్ప శక్తినిస్తుందనమాట ఇది. ఈ పటికిని నీళ్ళల్లో కలిపి చాలా తక్కువ మోతాదుగా అంటే ఒక హాఫ్ లీటర్‌లో ఒక పొంగించిన పటికిని ఒక అర తులం కలుపుకొని, ఆ నీళ్లు చక్కగా కరిగిపోయిన తర్వాత వడపోసుకొని 1, 2 చుక్కలు కళ్ళల్లో ఏసినా కూడా కళ్ళ కలకలొస్తాయి కదండీ! అయి చాలా బాగా తగ్గుతాయి. అదే విధంగా దీన్ని ఏం జేస్తారంటే కళ్ళ కలకలొచ్చినప్పుడు పసుపులో కలిపి నూరి పొంగించిన పటికిని కంటి రెప్పల పైన పట్టు వేసుకోవాలి ఇలాగ. ఇక్కడ పాముకోవాలనమాట. పాముకున్నా కూడా మనకి కళ్ళ కలకలనేయి తగ్గుతాయండి. రక్త వృద్ధికి దీన్నేం జేయాలంటే పొంగించిన పటిక ఏదైతే ఉందో, పొంగించడం ఎలాగా అంటే మీరు ఒక మట్టి మూకుడు గానీ, ఒక ఇనప మూకుడు గానీ తీసుకోండి. తీసుకొని అందులో పొడిని జేసి పల్చగా జిమ్మండి బాగా వేడయ్యాక. అదేం జేస్తుందంటే పేలాల్లాగా పొంగిపోయి, అందులో ఉన్న నీరంతా ఎగిరిపోయి, మీరు ఒక కేజీ పటిక శుద్ధి చేశారనుకోండి 200-300 గ్రాములొస్తుందంతే. మిగిలిందంతా నీరే ఉంటుంది. ఆ నీరంతా బయటికెళ్ళిపోయేది పేలాల్లో పేలి తేలిగ్గా అయిపోవాలనమాట. ఒక బెండులే ఉంటుందనమాట. చాలా తేలికైపోతుంది. దాన్ని జాగ్రత్తగా చూర్ణం చేసుకొని వాడుకోండి. 2:30 గ్రాములు ఈ పటిక చూర్ణం తీసుకొని పొంగించిన పటిక చూర్ణం 100 ఎంఎల్ ఆవు మజ్జిగలో కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగితే మీకు లివర్‌కి సంబంధించిన అనేక వ్యాధులు తగ్గిపోయి, మీకు లివర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గుతుందండి. అలాగే ఐరన్ తగ్గిపోతుంది. అది చాలా ప్రమాదకరమైన లక్షణం అనమాట.
అందుకు మీరు దీన్ని పటికను కనుక ఆ విధంగా మీరు మజ్జిగలో కలిపి తీసుకుంటే మీకు రక్త వృద్ధి అవుతుంది. ఈ లివర్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్‌లోకొచ్చి కామెర్లు లాంటివి కూడా తగ్గి ఏదైతే జాండీస్ అంటామో ఆ జాండీస్‌ని తగ్గించడానికి కూడా ఇది అద్భుతమైన ఔషధం అనమాట. రక్త వృద్ధి ప్లస్ జాండీస్ తగ్గించడం, గట్టిబడిన లివర్ ఏదైతే ఉందో దాన్ని మెత్తబరచడానికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. అదేవిధంగా మాచికాయ అని ఉంది. ఆ మాచికాయ, కరక్కాయ ఈ రెండాటిలిని ఏం చేయాలంటే కాల్చేయాలి రెండాటిలిని. నల్లగా అయిపోయేదాకా కాల్చి వాటిల్ని చూర్ణం చేసుకొని, ఆ చూర్ణం 2 భాగాలు, ఒక భాగం పొంగించిన పటిక చూర్ణం. ఈ 3 కలిపి పళ్ళు తోముకుంటే కనుక ఇది చాలా చక్కని పళ్ళపొడి అనమాట. మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి మాచికాయలనేది. వాటిని కాల్చుకోండి. ఈ మాచికాయ ఇంకోటేం చేస్తారు, కరక్కాయ. ఈ రెండాటిలిని కూడా కాల్చేయండి. మూకుట్లో ఏసో లేకపోతే ఇంకో విధంగానో మీరు కాల్చుకోండి దాన్ని. నల్లగా కాలిపోవాలి. కాలిపోయిన తర్వాత తెల్లగా మళ్ళీ బూడిదైతే పనిచేయదు. నల్లగా అయిన తర్వాత జాగ్రత్తగా తీసుకొని ఒక కుండలోనో, దేంట్లోనో ఏసి మూతేసేసారనుకోండి గాలి తగలకుండా, అలాగే ఆరిపోతాయి ఆ నిప్పులు. అదే గాలి తగిలిందనుకోండి తెల్లగా బూడిదైపోతుంది. అప్పుడు పనిచేయదు. సరిపోదు మీకు. అందుకేం చేస్తారంటే ఈ పటిక కలిపి కనుక రోజు వేలుతోటి గానీ, మెత్తని బ్రష్ తోటి గానీ జాగ్రత్తగా పళ్ళు తోముకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బ్లీడింగ్ గానీ, పస్ గానీ, పంటి నొప్పులు గానీ చక్కగా తగ్గిపోయి, మీ చిగుళ్ళ జబ్బు, పంటి జబ్బు 2 తగ్గుతాయి. పంటి నొప్పులు కూడా తగ్గుతాయి. మీ నోట్లో ఉన్న సమస్తమైన బ్యాక్టీరియా చనిపోతుంది. దానివల్ల పళ్ళు పుచ్చిపోవటం గానీ, ఇటువంటి ప్రమాదాలు లేకుండా ఒక న్యాచురల్‌గా ఉన్న దంతమంజన్ లాంటి అద్భుతమైన చూర్ణం అనమాట ఇది పళ్ళు తోముకోవటానికి. మనకి నోటి ద్వారాన అనేకమైన క్రిములుండటం వల్ల, మనం తిన్న ఆహారం గానీ, నిల్వ ఉండటం వల్ల గానీ, పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం వల్ల గానీ, ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 మన నోట్లో ఉంటాయన్నమాట. అయి పొట్టలోకెళ్ళడం వల్ల ఎన్నో రకాల వ్యాధులొస్తాయి. ఈ చిగుళ్ళలో ఉండే పస్ గానీ, పళ్ళల్లో ఉండే పస్ గానీ, పస్ అంటే ఏంటి? సీము. దాంట్లో భయంకరమైన బ్యాక్టీరియా ఉంది కదా! ఆ బ్యాక్టీరియా అంతా కడుపులోకెళ్ళిందనుకోండి, అనేక అవయవాలను పాడు చేయడానికి అవకాశం ఉంది. ఈటిలనన్నిటిని నిర్మూలించి, పళ్ళ జబ్బులు లేకుండా ఉండి, ఎప్పుడైతే పళ్ళ జబ్బులు లేవో మీరు సగం ఆరోగ్యం బాగుపడినట్టే. అర్థమైంది కదండీ! ఇప్పుడు మోడర్న్‌గా వచ్చిన అనేక రకాలొచ్చినియి. ఆటిలతోటి తోముకోవటం కాదు. తొందరగా పళ్ళు ఊడిపోతాయి కూడా ఆటిల వల్ల. వీటిల వల్ల అయితే చక్కగా మనకి ఆరోగ్యంగానే ఉంది. పళ్ళు గట్టిపడతాయి. పూర్వం ఏమనేవారు? మీరు పబ్లిసిటీ చూసే ఉంటారు. ఒక పెద్ద రెజ్లరు ఫైట్ చేయడానికి రింగ్‌లోకొచ్చిన తర్వాత వాడికేదో ఇస్తే కొరికి పళ్ళ నొప్పితోటి ఆడు బాధపడతా ఉంటాడు. మనిషి చూత్తేనేమో రెజ్లర్. కానీ పంటి నొప్పి వల్ల ఇలా పట్టుకుంటాడు. ఎందుకు అంటే ఆడు బొగ్గుతోటి తోముతున్నాడు కాబట్టి ఆ ప్రమాదం జరిగింది వాళ్ళ పళ్ళకి అనే అర్థం వచ్చేలాగా ఆ పబ్లిసిటీ ఉండేది. ఇప్పుడు మేము మా పళ్ళ పొడిలో బొగ్గు కలుపుతున్నాం, లేకపోతే ఉప్పు కలుపుతున్నాం, స్పెషల్ లవంగ నూనె కలుపుతున్నాం, లవంగాలు కలుపుతున్నాం అని ఇవాళ అందరూ కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఏదైతే మనం న్యాచురల్‌గా పూర్వం నుంచి మన ధర్మంలో, మన శాస్త్రంలో ఉండి దంతధావనం చేసుకునే పుల్లలు గానీ, బొగ్గులు గానీ, మసి గానీ, అంటే ఆవు పిడకల యొక్క కాలిన ఈ బూడిద ఉంటుంది కదా! ఆ బూడిద గానీ, ఇలాంటివి వాడేవోళ్ళము. అప్పట్లో పళ్ళ జబ్బులు గానీ, పళ్ళు ఊడిపోవటం గానీ లేవండి. ఇప్పుడు 20 ఏళ్ళు రాకుండానే పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి. 10 ఏళ్ళకి, 12 ఏళ్ళకి కూడా. ఒక పన్ను తీయాలన్నా, పన్ను కట్టాలన్నా అయి కూడా వేలలోని, లక్షల్లోని అయిపోయింది వైద్యం. అదే కాకుండా మన ఆరోగ్యాన్ని మాక్సిమం పాడు చేస్తున్నాం. అలా కాకుండా ఆ పూర్వకాలంలో ఏదుందో మళ్ళీ వెనక్కి రావాల్సిందే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే. ఇవాళ వెనక్కొచ్చి మేము బొగ్గు కలుపుతున్నాం, మేము ఉప్పు కలుపుతున్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకొచ్చింది. వాళ్ళకి అర్థమైంది. ఈ నేచర్‌లో ఉన్న ఆయుర్వేదం అంటే ఏంటి? పూర్వకాలంలో మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం పళ్ళు తోముకుంటే ఎంత అద్భుతంగా ఆ మూలికలు పనిచేస్తాయి పళ్ళ మీద అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యి దీన్ని పబ్లిసిటీ చేసుకుంటే కానీ వాళ్ళు అమ్ముకునే స్థితిలో లేరు. అర్థమైంది కదండీ! అంచేత మన మూలికలనేయి, మన పాత పద్ధతులు, పురాతన పద్ధతులనేయి ఎంత అద్భుతమైనయో తెలుసుకొని, జాగ్రత్తగా విని ఈ వీడియోలు, ఇటువంటి మందులు తయారు చేసుకొని మీ అందరూ వాడుకొని సుఖంగా ఉండాలి. నమస్కారం.